హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పాలకొండ వాటర్ ఫాల్ చూడండి ఎలా ఉందో. అందరూ నీళ్ళు వచ్చేటప్పుడు చూస్తే అది వాటర్ ఫాల్ అవుతుంది. నీళ్ళు రానప్పుడు వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. నీళ్ళు వస్తే ఒక రకము, నీళ్ళు రాకపోతే ఒక రకం కాదు. నీళ్ళు వచ్చినా రాకపోయినా వాటర్ ఫాల్ ఎప్పటికీ అలాగే ఉంటుంది, కానీ నీళ్ళు మాత్రం వస్తాయి. అంతేని వాటర్ ఫాల్ చూడండి. దీన్ని వాటర్ ఫాల్ అనాలో లేక ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ పైనుంచి వచ్చాయి ఫ్రెండ్స్ నీళ్ళు. పైనుంచి ఇదంతా ఫుల్గా వర్షం వచ్చిందంటే చాలు ఆటోమేటిక్గా వాటర్ ఫాల్ దుంగుతుంది. అప్పుడు ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా అందరూ వాటర్ ఫాల్ వచ్చింది రండి అంటారు. కానీ వాటర్ లేనప్పుడు ఇక్కడ ఏరియా ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నాది కూడా అట చూసి లైక్ చేయండి. అందరూ వాటర్నే చూపిస్తారు, నేను వాటర్ లేకుండా ఏరియా ఎలా ఉంటుందని కూడా నేను చూపిస్తున్నాను కదా. ఓకే, పైన నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఆ పైన గుట్ట ఉంది కదా, ఆ గుట్ట మీద నుంచి నీళ్ళు దుంకుతే ఇదంతా చూడు. ఇప్పుడు నీళ్ళు ఉన్నంత భావనే ఉంది, ఎందుకంటే ఆ బండరాల మీద నీళ్ళు పారి ఆ గుర్తులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం నీళ్ళు అయితే రాలేదు ఫ్రెండ్స్. చూడు, నీళ్ళు అయితే రాలేదు. జస్ట్ నీళ్ళు వచ్చే విధంగా వచ్చినాయి కాబట్టి, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వచ్చేది చూసినాం కాబట్టి మనం దీన్ని చూసాంటే నీళ్ళు వచ్చినట్టు ఉంది నాకైతే. మీకు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ఒక వాటర్ ఫాల్, ఇలాగే ఇటుపక్క ఒకటి ఉంది. బండలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదో ఇక్కడ ఇది వాటర్ ఫాల్. అంటే కొన్ని నీళ్ళు అట్లా వస్తాయి, కొన్ని నీళ్ళు ఎట్లా వస్తాయి అన్నమాట. ఇది ఇక్కడ కూడా నేను ఇట్లా వాటర్ వచ్చినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కూడా నేను మీకు వీడియో చూపించాను. అక్కడ నిలబడి వాటర్ నా మీద పడిన వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ కూడా చూపించాను. ఆ పైన అదంతా ఎక్కి మొత్తం అంతా చూపించిన ఫ్రెండ్స్. ఎప్పుడు వాటర్ ఉన్న వీడియోలే పెడితే ఎట్లా, వాటర్ లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూడాలి కదా. ఇప్పటికైతే ప్రజెంట్ ఎవ్వరు లేరు చూడండి, చుట్టుపక్క ఎవ్వరూ లేరు. ఒక్కనే ఆమె సింగిల్. అంటే వాటర్ ఉన్నప్పుడు అందరూ వస్తారు, అందరూ చూపిస్తారు. అదేం దాంట్లో ఏం థ్రిల్ ఉంది? వాటర్ పైనుంచి ఏదో దుంకింది ఫ్రెండ్స్. అది ఏదో దుంకడం అయితే బండ మీద నుంచి దుంకింది. వాటర్ ఉన్నప్పుడే రావాలనుకుంటే ఇక్కడ వాటర్ లేనప్పుడు చాలా డేంజర్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఇదో మొత్తానికి ఇదే, నేనైతే పోతాను. ఇంకా ఏందో మూలిగినట్టు శబ్దం అయితే వచ్చింది నాకైతే. నిజంగా ఒక్కసారి భలే భయం వేసింది. ఇది ఫ్రెండ్స్, ఆ పైనుంచి నేను చూపించాను కదా. నిజంగా పాములు ఉంటాయి, అనకొండలు ఉంటాయి, ఫారెస్ట్ ఏరియాలో ఎన్నెన్ని ఉంటాయి. దేనికి మనం భయపడి, అది చూడు చెట్లు చూడు చుట్టుకున్నాయి. ఆకు కదిలిన ఎక్కడ పాములు కిర్రని సౌండ్ వచ్చిన పాములు ఉండే సౌండ్ అది ఫ్రెండ్స్. ఆ పైనుంచి కూడా మీకు చూపించినాం కదా. ఆ పైన అంతా మేము మీకు చూపించిన మొత్తానికైతే ఆడ ఏదో పైనుంచి దుంకి అన్నట్టయితే శబ్దం అయితే 100% నాకు వినిపించింది. అందుకే ఒక్కసారి భయం వేసింది, గుండెలు జల్లండి ఫ్రెండ్స్. సరే, మీకోసం ఇంత రిస్క్ చేసి మన ఛానల్లో ప్రతి వీడియో
ఐ మీన్ ఉన్నది లేనిది రెండు చూపించాలా, ఒక్కటే కాదు. అందుకోసం నేను ప్రతిదీ చూపించడానికి చాలా వరకు ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్లు, నా వ్యూవర్స్ నాకు ఒక పెద్ద సపోర్ట్ అనమాట, మెయిన్ బ్యాక్ బోన్ అనమాట. చూడండి ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి. ఇది పెద్ద బండ ఫ్రెండ్స్, పెద్ద గుండు చూడు ఎట్లుందా. ఇక్కడి నుంచి వాటర్ ఫాల్ చూద్దాం. అదే వాటర్ లేదు, దీని వాటర్ ఫాల్ అయినా వాటర్ ఉన్నాయి లేకపోయి. చూడు చుట్టూ. నిజంగా నేను అనుకోలే నేను ఈ విధంగా మీకు నేను చూపిస్తాను. బట్ నీళ్ళు ఉండాయేమో అని ఏదో ఒక ఆలోచన ఉంది, కానీ ఈ వర్షాలు లేవు కాబట్టి నీళ్ళు ఉండవు. సరే చూపిద్దామని ఎవరో ఒకరు ఉంటారు అనుకునేది, బట్ ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. నిజంగా ఇంత ఫారెస్ట్లో ఒక్కనే రావడం అనేది నా ధైర్యానికి నేనే మెచ్చుకుంటున్నా. ఎందుకంటే నా సపోర్ట్ మీరే, నా ధైర్యం మీరే కాబట్టి మీ అందరికీ చూపించాలని నా మెయిన్ ఉద్దేశము. ఎనీవే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మనిషి అలికిడి లేనప్పుడు మన అలికిడి మామూలుగా ఇట్లా జనాల సౌండ్ని బట్టి ఈ దారిలో మనం పోతుంటే ఏదైనా జంతువులు ఏమైనా వెళ్ళిపోతాయి, ఎక్కువ జనాలు మాట్లాడుకుంటూ పోతారు కాబట్టి. అలాంటిది సింగిల్ కదా, మనం ఏం మాట్లాడుతున్నాం. అందుకే తొందరగా ఇంటి దాటుకోవడం మంచిది. ఇదో ఫ్రెండ్స్ నా దారి చూడు. అసలు వచ్చేటప్పుడు నాకు ఇంత ధైర్యం ఎలా వచ్చినప్పుడు అంత అనుకోలేదు. ఈ విషయం తెలిసింది, ఎవరో ఒకరు ఉంటారులే అనుకునే, బట్ ఎవరు లేరు. ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అనుకుంటాను నేను. ఫ్రెండ్స్ దారి కూడా అందరు జనాలు వచ్చింటారు కదా వర్షం అన్నప్పుడు. దారి కూడా అంత క్లారిటీగా ఉందా, నీట్గా ఉంది దారి కూడా. వర్షం వచ్చి నీళ్ళు ఆ విధంగా పోతాయి, మనుషులు వచ్చేదానికి దారి ఇట్లా. నిజంగా మా కడప జిల్లాలో పాలకొండలు అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చూడండి నీళ్ళు, ఈ చుట్టూ ఎక్కడ లేదు, తేమ కూడా లేదు అవన్నీ. కానీ ఇక్కడ మాత్రం నీళ్ళు ఉన్నాయి. బండలో చూడు నీళ్ళు, నిజంగా చాలా అద్భుతం, మహా అద్భుతం. అది బండలో నీళ్ళు ఉండడం అంటే. దారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అటుపక్క నీళ్ళు పోయే దారి, మనుషులు వచ్చే దారి అన్నమాట. ఇది పుట్ట, చాలా పెద్ద పుట్ట దారిలో వచ్చేటప్పుడు. దారి అయితే బాగుంది, కానీ జనాలు వస్తూ పోతుంటే బాగుంటుంది. ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చేటప్పుడు కనీసం మన దగ్గర ఏదైనా ఒక శక్తివంతమైన వెపన్, మనం రక్షించేది అంటూ ఏదో ఒకటి ఉండాలా. మినిమం కనీసం ఒక అగ్గిపెట్టి ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు కొంచెం వెళ్తురు వచ్చింది చూడు, ఎండ భయంకరంగా ఎండ. ఇది ఫ్రెండ్స్ దారి అయితే ఇట్లా ఉంది. ఇదో మనం వంకలేకైతే ఇక్కడ కలుసుకుంటాం అన్నమాట. ఆ పైన ఉన్నాయి కదా నీళ్ళు, ఆ నీళ్ళు ఇట్లా వస్తాయి. ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చిన నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతాయి. నీళ్ళు వస్తే జనాలు దండోపదండాలుగా ఉంటారు. నీళ్ళు రాకుంటే ఏది ఉంటుంది. అదే చూడండి, నిజంగా మనిషి నైజం చూడు. అన్నీ బాగుంటే మన దగ్గర డబ్బులు ఉంటే వచ్చేవాళ్ళు ఒక రకం, అయితే మన దగ్గర ఏం లేనప్పుడు వచ్చేవాళ్ళు ఒక రకం కదా. అమ్మా చిన్నది ఏది పాము సోమడం భయపనే. ఎనీవే ఫ్రెండ్స్, దగ్గరికి అయితే వచ్చేసిన, నా దారికి రీచ్ అయ్యే దగ్గరికి అయితే వచ్చిన. అబ్బా
ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిన. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లో మన దగ్గర ఏదైనా మన దగ్గర ఒక శక్తివంతమైన వెపన్ అయితే ఉండాలా. మన ఫారెస్ట్ ఏరియాలో ఎప్పుడు ఏ జంతువు అటాక్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజంగా చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఎనీవే మొత్తానికైతే నాకు ఈ అడ్వెంచర్ బాగా నచ్చింది. సింగిల్గా తీసినా కదా, అది మీకోసం, నా సబ్స్క్రైబర్లకు, అలాగే నా వ్యూవర్స్ కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. నేను బాగుంటుంది కదా, మీకు అందరికీ ప్రతి ఒక్క సన్నివేశం, ప్రతి ఒక్కటి నేను వీడియో రూపంలో మీకు చూపిస్తాను. అందుకు ఫస్ట్ నా సేఫ్టీ, ఆ తర్వాత మీకు చూపించేది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, పాలకొండలు, వాటర్ లేని పాలకొండలు, వాటర్ లేని వాటర్ ఫాల్ అనమాట. ఎనీవే మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.